సింప్లిసిటీకి మారుపేరు భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అనే విషయం అందరికీ తెలిసిందే. ఆయన ఏం చేసినా చాలా సాధారణంగా ఒక సామాన్య వ్యక్తిలా మాత్రమే ఉంటుంది. అందుకే ధోనికి కోట్ల మంది అభిమానులు ఉన్నారని కొంతమంది చెబుతూ ఉంటారు. ధోని ఎంత సాధారణ జీవితాన్ని గడుపుతాడు అనే విషయానికి సంబంధించి ఒక ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. మంగళవారం రాత్రి చెన్నై వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ ఆడిన చెన్నై జట్టు ఘన విజయం సాధించింది. తన తర్వాతి మ్యాచ్లో గురువారం రోజున రాజస్థాన్ జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్ జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ మైదానంలో జరగనుంది. 2 మ్యాచ్ల మధ్యలో కేవలం ఒకరోజు మాత్రమే సమయం ఉండడంతో మంగళవారం చెన్నైలో మ్యాచ్ ముగిసిన వెంటనే చెన్నై జట్టు ఆగమేఘాల మీద విమానాశ్రయానికి చేరుకుంది. కోల్కతాలో మ్యాచ్ అనంతరం తగినంత విశ్రాంతి లేకపోవడంతో ధోని తన భార్య సాక్షితో కలిసి విమానాశ్రయంలో నేలపైనే కాసేపు నిద్రపోయాడు. ఒక టాప్ సెలబ్రిటీ అయ్యుండి కూడా తన భార్యతో కలిసి ఇలా నేలపై ఒక సాధారణ వ్యక్తిలా పడుకోవడం చూసిన ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచింది. దీనికి సంబంధించిన ఫోటోను ధోని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ, మ్యాచ్ ముగిసిన తెల్లవారుజామునే మనం ప్రయాణం చేయాల్సి ఉంటే పరిస్థితి ఇలాగే ఉంటుంది అంటూ చాలా సింపుల్ గా చెప్పేశాడు. చాలా మంది వ్యక్తులు చిన్నపాటి గుర్తింపు వస్తే చాలు తాము పెద్ద సెలబ్రిటీలని భావిస్తుంటారని, అలాంటి వారందరూ ధోని నిరాడంబరతను చూసి చాలా నేర్చుకోవాలని అభిమానులు సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు పెడుతున్నారు. ధోని ఒక నిజమైన హీరో, అందుకే అంతమంది అభిమానులున్నారంటూ ధోనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.